వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. స్వయంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి బీసీలకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర లెఫ్ట్ పార్టీలు, ప్రజా స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. స్వయంగా ఆందోళనలోనూ పాల్గొంటున్నారు నేతలు. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే బంద్ పాటిస్తున్నారు బీసీ జేఏసీ నేతలు. బస్ డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీసీ సంఘాల ముఖ్య నేతలు, కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. బంద్ కాల్తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు బంద్ కొనసాగనుంది. తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా చేస్తున్న బంద్ నిరసనలకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరుతున్నారు బీసీ జేఏసీ నేతలు. అత్యవసర సర్వీసులు మినహా పెట్రోల్ బంకులు కూడా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ లీడర్లు. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు కూడా నడపొద్దని పిలుపునివ్వడంతో బస్సులు రోడ్డెక్కలేదు. రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని, ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామని, కాంగ్రెస్ పై కూడా పోరాడతామని అంటున్నారు జేఏసీ నేతలు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బీసీ బంద్లో పాల్గొనాలని క్యాడర్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అటు బీఆర్ఎస్ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్, బీసీ లీడర్లు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం జీవో అమలుపై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. 50% రిజర్వేషన్ల పరిమితితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మరింత పీటముడి బిగుసుకుంది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాల తీర్పుల పట్ల బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. జీవో 9పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి.